శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులరా, రండి ప్రతిదినం వల్లే ఈ దినము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఆదరణ వాక్యాన్ని మనందరము కలిసి ధ్యానించుకుందాం. ఈ దినాన దేవుడు మన కొరకు అనుగ్రహించినటువంటి ఆదరణ వాక్యం కీర్తనల గ్రంథం 23వ కీర్తన 6వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. దావీదు గారు ధైర్యముగా ఒక మాట మాట్లాడుతున్నారు. ఇదిగో నేను బ్రతుకు దినములన్నీయు నా వెంట కృపాక్షేమము నా వెంట వస్తుంది, నా వెంట కృపయు క్షేమము వస్తుంది అని దావీదు గారు ధైర్యంగా చెప్తున్నారు. పిల్లరా, ఏమండి, మన జీవితంలో రేపటి దినాన దేవుని యొక్క కృప మనకు ఉంటుందన్నటువంటి నమ్మకం మీకుందా? ఇదిగో రేపటి దినాన దేవుడు నాకు క్షేమము దయచేస్తాడని ఇదిగో మీకు నమ్మకం ఉందా? ఎందుకు అనంటే మనము క్షేమంగా ఉండాలి అనంటే దేవుని యొక్క కృప కావాలి. ప్రియులారా, దేవుని యొక్క కృప మన పట్ల ఉంటే మనం క్షేమంగా ఉంటాం. అందుకే దావీదు అన్నాడు, ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. నేను బ్రతుకు దినములన్నీ అంటే ఈ జీవితకాలం అంతా కూడా నా వెంట కృప ఉంటుంది, అందుకే నేను క్షేమముగా ఉంటాను అన్నాడు. ఈ నమ్మకం మీకుందా ప్రియులారా? ఈ నమ్మకం మీకుందా? అసలు ఎందుకు దావీదు గారు ఈ మాట అన్నారో తెలుసా? మొదటి వచనంలో అంటాడు. మొదటి వచనంలో దావీదు ఏమంటారో తెలుసా? యెహోవా నా కాపరి అన్నాడు. అంటే అర్థం ఏంటి? యెహోవా నా కాపరి గనుక, నా దేవుడు నా కాపరి గనుక ఆయన నాకు రక్షణగా ఏముంచుతాడో తెలుసా? కృప ఉంచుతాడు. ప్రియులారా, ఈరోజు మనము కూడా క్షేమంగా బ్రతుకుతున్నామంటే దేవుని యొక్క కృప. మన జీవితాలు కష్టాలలో ఉన్నప్పటికీ ఇదిగో దేవుడు వాటిని దాటించి నడిపిస్తున్నాడంటే దేవుని యొక్క కృప. అనారోగ్యంలో ఉన్నప్పటికీ ప్రాణముతో బ్రతుకుతున్నామంటే దేవుని యొక్క కృప. భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ మనము కాపాడబడుతున్నామంటే దేవుని యొక్క కృప. యాక్సిడెంట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో కూడా మనం బయటపడ్డాము అనంటే దేవుని యొక్క కృప. ప్రియులారా, దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప ఉంది కనుకనే మీరు క్షేమంగా బయటపడగలిగారు. లేదు అనంటే దేవుని యొక్క కృప లేకపోతే క్షేమం ఉండదు ప్రియులారా. అందుకే దావీదు అన్నాడు, నేను బ్రతుకు దినములన్నీ నా వెంట కృపా క్షేమములే వస్తాయి, ఎందుకంటే యెహోవా నా కాపరి. ప్రియులారా, ఈ జీవితంలో మీ కాపరి ఎవరు? మిమ్మల్ని కాయువారెవరు? మిమ్మల్ని రక్షించువారెవరు? మీకు మీరే రక్షించుకుంటున్నారా? మీకు మీరే రక్షణ వలయముగా ఇదిగో చుట్టూ ఉన్న వాటిని నమ్ముకుంటున్నారా? నా ఉద్యోగం నన్ను రక్షిస్తుంది, ఇదిగో నాకున్న ఆస్తులు నన్ను రక్షిస్తాయి, ఇదిగో నాకున్నటువంటి ఇదిగో అంతస్తులు నన్ను రక్షిస్తాయి, నా దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ నన్ను రక్షిస్తుంది, నా దగ్గర ఉన్నటువంటి గోల్డ్ డైమండ్స్ నన్ను రక్షిస్తాయని మీరు అనుకుంటున్నారా? లేనే లేదు ప్రియులారా. ఒకవేళ అవే రక్షించే అయితే ప్రారంభంలో ఇదిగో వాటన్నింటిని అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద ఎందుకు సంఘం తీసుకుని వెళ్ళిపోయి పెట్టింది ప్రియులారా? రక్షించేవాడు దేవుడు గనుక, కృపను కురిపించేవాడు దేవుడు గనుక ప్రియులారా. కాబట్టి దేవుని యందు ఆధారపడండి. ఆయన కృప కొరకు మీరు ఎదురు చూడండి. ఆయన కృపాక్షేమము ఇవి రెండు మనకు అవసరం ప్రియులారా. కృప ఉంటే మనకు క్షేమం ఉంటుంది, కృప లేకపోతే మనకు క్షేమం ఉండదు ప్రియులారా. కృప కొరకు కనిపెట్టుకుంటారా? దేవుడు మీ పట్ల కూడా ఆయన కృపను సమృద్ధిగా కురిపించునుగాక. ఆయన కృపాక్షేమాలు మీ జీవితాల్లో కూడా మీ కుటుంబాల్లో కూడా సమృద్ధి కలిగి ఉండునుగాక. ఆయన పైన ఆధారపడండి. ఆయనను కాపరిగా మీరు పెట్టుకోనండి. ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన ఎలాంటి ప్రమాదాలు మీకు రాకుండా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. కంటికి రెప్పవలె కోడి తన పిల్లలను కాపాడినట్లుగా ఆయన మిమ్మల్ని చంక పెట్టుకొని కాపాడుతాడు. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది సత్యం ప్రియులారా. దేవుని కృప కొరకు కనిపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆయన కృపా క్షేమములతో నింపునుగాక. ఆమేన్. తల్లంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. గొప్ప మాటతో ఈ దినాన్న నాయన మమ్మల్ని ఆదరించినందుకు మీకు వందనాలు. అవును తండ్రి, దావీదు గారు మాట్లాడుతున్న రీతిగా ఆయన జీవితంలో కృపాక్షేమములు నాయన జీవితాంతం ఉంటాయని నమ్మినట్లుగా ఈ దినాన్న తండ్రి ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు కూడా నాయన ఈ ఆదరణ వాక్యాన్ని తండ్రి ఇదిగో ధ్యానిస్తున్న నీ బిడ్డలు కూడా అయ్యా జీవితాంతం నాయన తండ్రి ఇదిగో కృప పొందుకొనుటకు మీ కృప దయచేయండి, క్షేమం పొందుకొనుటకు మీ కృప దయచేయండి. మీ ప్రేమ, మీ కరుణ, కాపుదల మెండుగా తోడుంచమని, ఆశీర్వదించమని, బలపరచమని తండ్రి ఈ దినాన్న నాయన
ఈ మాటలంటున్న నీ బిడ్డలందరూ ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నారో తండ్రి, వారి పట్ల మీ కృపను తోడుగా ఉంచి క్షేమమును దయచేయమని అడుగుచూ ప్రాధేయపడుచును. ఇది నన్ను నీ బిడ్డలు చేస్తున్న ప్రయాణాలలోను పని బాటలలోను తండ్రి మీ కృపను తోడుగా ఉంచండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువు ప్రేక్షకుడైన యేసయ్య నామములో కొద్ది ప్రార్థన మనవులు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.